హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెల్లి' పార్ట్ 16. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి. కాస్త తగ్గే వరకు మీకు నాకు తప్పదు మరి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక వైదేహి చివరికి చాలా వేగంగా పరిగెడుతూ తన ముందర పారిపోతున్న దొంగ కాలర్ పట్టుకుని వెనక్కి లాగింది. ఇది ఏమాత్రం ఊహించని అతడు బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోబోతూ ఎలాగో అలా నిలదొక్కుని వైదేహి నుండి తనని తాను విడిపించుకోవటానికి సగం వెనక్కి తిరిగి తన్ని కొట్టబోయాడు. కానీ ఇది ముందుగానే గమనించిన వైదేహి అతడి చేతికి అందకుండా కిందకి వంగి అతడి చేతిని పట్టుకుని ఇంకోసారి అటాక్ చేయకుండా బ్లాక్ చేసింది. అతడు మళ్ళీ తిరిగి ఇంకోలాగా అటాక్ చేసేలోపు బస్సులో ఉన్న మిగిలిన జనాలు అక్కడికి వచ్చేయడంతో అందరూ చుట్టుముట్టి కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడే రోడ్ క్రాస్ చేసి ఇటు వీళ్ళ దగ్గరికి పరిగెడుతూ వచ్చిన ధ్రువ అప్పటికే వైదేహిని ఇందాక నుండి గమనిస్తూ ఉండడంతో ఇంక ఈ మూమెంట్లో తను ఏం చేస్తుందో చూద్దామని అక్కడే ఆగాడు. జనాలందరూ ఆ వ్యక్తిని కుళ్ళబొడుస్తుంటే వైదేహి అందరినీ తోసుకుంటూ మధ్యలోకి వెళ్ళి అందరినీ కొట్టకుండా ఆపుతూ, ఆగండి ఆగండి, ఎందుకు అతన్ని కొడుతున్నారు మీరు? ఆ మాటలకి అక్కడున్న జనాలందరూ విస్తుపోయి తన్ని చూస్తూ, ఏంటమ్మా అలా అంటావు? నీ కళ్ళ ముందే కదా వీడు దొంగతనం చేసింది. నువ్వే కదమ్మా వీడిని పట్టుకుంది. ఇప్పుడు కొడుతుంటే ఇలా అంటావేంటి? వీడి దొంగతనం చేసినందుకే కదా అడుగుతుంది. వారి మాటలకి వైదేహి కూడా అంతే చికాకుగా చూస్తూ, అవునండి, ఇతడు దొంగతనం చేసిన మాట నిజమే. కానీ ఎందుకు చేశాడో మీకు తెలుసా, నాకు తెలుసా? ఒక దొంగ దొంగగా మారడానికి 1,00,000 కారణాలు ఉంటాయండి. అవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్గా తన్ని శిక్షించడం తప్పు. అయినా మనకిది చాలా సాధారణమే కదా. పెద్ద పెద్ద గూండాలు, రౌడీ షీటర్లు, మాఫియాలు చాలా దారుణమైన వాళ్ళని తెలిసినప్పటికీ వాళ్ళు మన కళ్ళ ముందు వచ్చినా కూడా మనం వాళ్ళని ఏమీ చెయ్యము. ఎందుకంటే వాళ్ళంటే భయం కాబట్టి. అదే ఇలాంటి చిన్నవాళ్ళని మాత్రం కొల్లబొడిస్తాం. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ తిరగబడి మనల్ని ఏమీ చెయ్యలేరు అన్న నమ్మకం కదా. ఈ మాటలు అంటున్నంతసేపు సామ్రాట్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతూ ఉంది వైదేహి. ఇలా అన్న తర్వాత ఆ దొంగ వైపు తిరిగి, అసలు నువ్వెందుకు దొంగతనం చెయ్యాలనుకున్నావు అని అడిగింది. నిజం చెప్పు. ఆ మాటకి అతడు కంట్లో నీళ్లతో, మా బాబు జ్వరంతో మంచం మీద పడుకున్నాడమ్మా. వాడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాను కూడా. ఎలాంటి లాభం లేదు. అందుకే వేరే దారి లేక ఇలా చేశానమ్మా. నన్ను క్షమించండి. ఇలా మళ్ళీ చెయ్యను. ఆ మాటకి వైదేహి ఒక్క క్షణం ఆగి అతడి చేతిలోంచి బ్యాగ్ తీసుకుని ఆ అమ్మాయికి ఇచ్చింది. చుట్టూ ఉన్న జనాలని చూస్తూ, విన్నారుగా, ఇక వెళ్ళండి. అతన్ని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. మీకు బ్యాగ్ దొరికింది కదా, ఇక మీ పనులకి వెళ్ళండి. వారికి బ్యాగ్ దొరకడంతో ఇక వేరే పనితో సంబంధం లేనట్టుగా అక్కడ జనాలందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ధ్రువ మాత్రం అక్కడే ఉన్నాడు, వైదేహి ఇంకేం చేస్తుందో చూద్దామని. తమ చుట్టూ ఉన్న జనాలందరూ వెళ్ళిపోయాక వైదేహి తన బ్యాగ్లో నుండి కొంచెం మనీ, ఇంకేదో కార్డు తీసి అతడికిచ్చి, చూడండి, దొంగతనం మోసం లాంటివి చేయటం తప్పు. అది మీ నిస్సహాయత వల్ల అయినా సరే. ఇప్పుడంటే తప్పక చేశారు, మరెప్పుడు చెయ్యకండి. ఇదిగో ఈ కార్డు నాకు తెలిసిన వాళ్ళ కంపెనీది. నా పేరు వైదేహి. ఇక్కడికెళ్ళి మీరు నా పేరు చెప్పి జాబ్ కోసం అడగండి. వాళ్ళు తప్పకుండా మీకు ఏదైనా సహాయం చేస్తారని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంది. ఆ వ్యక్తి కూడా కృతజ్ఞతతో వైదేహిని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇటు వైదేహి కూడా నడుస్తూ వస్తూ ఉండగా తనకి ఎదురుగా ధ్రువ కనిపించాడు. అతను ఆల్రెడీ నేను న్యూస్లో చూసి ఉండడంతో వెంటనే గుర్తుపట్టింది తను. ఖచ్చితంగా తన అల్లరి విని వచ్చుంటాడని అర్థం చేసుకుని ఏమీ మాట్లాడకుండా నడుస్తూ ఉంది. కానీ ఈ గ్యాప్లోనే ఇద్దరు కళ్ళు క్షణకాలం పాటు కలుసుకున్నాయి. పెదవులు అర్ధచంద్రాకారంలో విచ్చుకుని విడిపడ్డాయి. వైదేహి అలా నవ్వడంతో తనకి ఖచ్చితంగా అతడు తెలుసు అని అర్థమయ్యింది అతనికి. అతడి గురించి తెలుసు కూడా అలా ఇగ్నోర్ చేసి నడిచి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యపోయాడు అతను. ఇక వెంటనే తేరుకుని చూసేసరికి ఆల్రెడీ వైదేహి తనకి దూరంగా నడుస్తూ వెళ్ళిపోతుంది.
అలా వెళ్తున్న వైదేహిని చూసి ఎందుకో తనతో మాట్లాడాలి అనిపించింది ధ్రువకి. కానీ ఇందాక తన పేరు సరిగ్గా వినబడకపోవటం వలన ఓయ్ పిల్ల, నిన్నే, నా వైపు చూడు అని వెళ్తున్న వైదేహిని చూస్తూ అరుస్తూ ఉన్నాడు. వైదేహికి అతని అరుపులు వినిపించినప్పటికీ ఏమాత్రం వెనక్కి తిరగకుండా ఏ పిల్ల గిల్ల ఏంటి అని తన వేలిని వెనక్కి చూపిస్తూ నాకొక పేరు ఉంది, వైదేహి నా పేరు, అలా పిలిస్తే పిలువు. వైదేహి మాటలకి ధ్రువ చిన్నగా నవ్వుతూ తల వెనక చేతులు రబ్ చేసుకుంటూ వైదేహిని చూస్తూ ఉన్నాడు. మరి నా పేరు అడగవా నువ్వు అని అన్నాడు. వైదేహి వెనక్కి తిరగకుండానే సారీ మిస్టర్, నాట్ ఇంట్రెస్టెడ్. వైదేహి మాటలకి ధ్రువ ఇంకా నవ్వుతూ అయినా సరే చెప్తా, నా పేరు ధ్రువ, ఏసీపీ ధ్రువ. ఆ మాటకి వైదేహి చిన్నగా నవ్వుతూ వెనక్కి తిరిగి సో వాట్? ఇంక తను అలా అనేసరికి ధ్రువ ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండగా వైదేహి అప్పుడే వచ్చిన బస్సు ఎక్కింది. లోపలికి వెళ్లే ముందు తన్ని చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. వైదేహి అలా బస్సు ఎక్కి వెళ్తుంటే తన గట్స్కి తనను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ధ్రువ. కానీ తను అలా చూసేలోపే వైదేహి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ ఇంట్రెస్టింగ్ వైదేహి, చాలా మ్యాటర్ ఉంది నీలో. ఇప్పుడు నా నుండి నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ మనం మళ్ళీ ఖచ్చితంగా కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. అప్పుడు నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తానే అనుకుని మళ్ళీ ఒకసారి వైదేహి వెళ్ళిన వైపు చూస్తూ తన జీప్ దగ్గరికి వెళ్ళిపోయాడు ధ్రువ. ఇటు వైదేహి కూడా అక్కడి నుండి నేరుగా తన కాలేజ్కి వెళ్ళిపోయింది. కాలేజ్లో ఉందన్న మాటే కానీ ఎందుకో తన మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకో ఈరోజు చాలా పెద్దది ఏదో జరగబోతుందేమో అన్న భావన కలుగుతుంది తనకి. అంతలోనే తనకి సామ్రాట్ గుర్తొచ్చి మొన్న ఎలా అయితే కాలేజ్కి వచ్చి రచ్చ చేశాడో ఈరోజు కూడా అలానే చేస్తాడేమో అని తన మనసంతా ఒక రకమైన భయంతో ఉంది. అంతే, ఆ భయం పుట్టిన మరుక్షణం తన గుండె వేగంగా పుంజుకోగా తన మొహం మీద ఏ మాత్రం కూడా అది తెలియనివ్వకుండా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది వైదేహి. ఆ రోజంతా కూడా ఆ భయంతోనే గడిచిపోయింది తనకి. కానీ ఆ రోజు మొత్తంలో కూడా సామ్రాట్ ఆ చుట్టుపక్కల ఎక్కడా కనబడకపోయేసరికి కొంచెం శాంతించింది. ఇక సాయంత్రం తన ఫ్రెండ్స్తో కొంచెం సేపు మాట్లాడి ఇంటికి బయలుదేరింది. తను బస్సులో కూర్చుని వెళ్తూ ఉంటే తనకి గుబులు అంతకంతకు పెరుగుతూనే ఉంది. కానీ అప్పుడే తను పొద్దున్న ధ్రువాన్ని కలిసిన చోటు కనపడగా ఆ ప్లేస్ని చూడగానే తన పెదవుల మీద ఒక ప్రశాంతమైన స్మైల్ వచ్చి చేరింది. ఇక తర్వాత వెంటనే భయం కూడా అలానే వచ్చేసింది. ఇక తను చివరికి బస్ స్టాప్లో దిగి తన ఇంటి వైపుకి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇంటివైపు సాగే ప్రతి అడుగుకి తన గుండె ఆగకుండా కొట్టుకుంటూనే ఉంది. అప్పటికే తనకి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ రాగా కొద్దిగా ఆలోచిస్తూనే దాన్ని ఎత్తి చెవి దగ్గర పెట్టుకునేసరికి అటువైపు నుండి ఒక సుపరిచితమైన స్వరం తనని పలకరించింది. హాయ్ బేబీ డాల్, ఏంటి నన్ను మిస్ అవుతున్నావా? ఖచ్చితంగా అవ్వవులే, కానీ ఏంటి ఈ రోజంతా నీకు కనపడలేదని తెగ సంబరపడిపోతున్నావా? నేను కనపడకపోవచ్చేమో కానీ నీకోసం మీ ఇంటి దగ్గర ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి రెడీగా పెట్టా, వెళ్ళి చూసుకో అని వైదేహి ఏదో మాట్లాడే లోపే ఫోన్ కట్ చేశాడు. వైదేహికి ఆ గొంతు ఎవరిదో స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అదే గొంతుకు తన్ని కొద్ది రోజులుగా చాలా వేధిస్తుంది కాబట్టి. అతడు ఏం చేస్తాడా అని దీర్ఘ ఆలోచనలో పడింది తను. అంతలోనే ఒకవేళ సామ్రాట్ తన తల్లి తండ్రులు ఏమైనా చేశాడేమో అన్న భయం తనలో కలుగుతుంటే పరిగెత్తడం మొదలుపెట్టింది. తన ఆలోచన అంతా తన తల్లిదండ్రుల ప్రాణాల గురించే. అలా పరిగెడుతూ 20 నిమిషాల్లో చేరుకోవలసింది కాస్త 10 నిమిషాల్లోనే తొందరగా తన ఇంటికి చేరుకుంది. అప్పటిదాకా వైదేహి పరిగెత్తడం వలన కలిగిన ఆయాసంతో రొప్పుతూ ఇంట్లోకి అడుగు పెట్టింది. అడుగు పెట్టగానే ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకేమీ కాకపోవడంతో వైదేహి క్షణకాలం పాటు ఊపిరి పీల్చుకుని మళ్ళీ సామ్రాట్ సర్ప్రైజ్ అనడంతో తన ఇంట్లో ఏమైనా పెట్టాడా అని వెతుకుతూ ఉంది. తను చాలా రొప్పుతూ కంగారుగా కనపడడంతో శ్రీధర్ గారు తన్ని అయోమయంగా చూస్తూ ఏమైందిరా, ఏం వెతుకుతున్నావు? అందుకు వైదేహి వెతుకుతూ రొప్పుతూనే ఉంది. నానా, ఇంటికి ఈరోజు పొద్దున్నుంచి ఎవరైనా వచ్చారా? లేదా ఏమైనా పార్సెల్ డెలివరీ లాంటిది ఏమైనా వచ్చిందా?
ఆ మాటకైనా అంతే అయోమయంగా వైదేహిని చూస్తూ ఏమీ లేదురా, ఏమైంది? అందుకు వైదేహి అయోమయపడుతూ అసలు ఈ సామ్రాట్ ఏం ప్లాన్ చేశాడు అని ఆలోచిస్తూ వాళ్ళ నాన్నకి ఏదో చెప్పబోయి అంతలోనే బల్లున తెరుచుకుంది ఆ డోరు. ఇక ఆ శబ్దం వినగానే కిచెన్లో పనిచేస్తున్న రమాగారు కూడా ఏమైందోనని బయటికి రాగా ఆ డోర్ నుండి స్టైల్గా గగుల్స్ తీస్తూ నడుచుకుంటూ వచ్చాడు సామ్రాట్. తన వెనుకే తన బౌన్సర్లు కూడా. తన్ని అక్కడ చూడగానే ఆ ముగ్గురు పై ప్రాణాలు పైనే పోయాయి. పోయినసారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అతడు ఎంత రచ్చ చేశాడో గుర్తొచ్చి ఈసారి ఏం చేస్తాడో అన్న భయంతో తననే చూస్తున్నారు. సామ్రాట్కి వాళ్ళ కళ్ళల్లో భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సైడ్ స్మైల్ ఇస్తూ స్టైల్గా నడుస్తూ వచ్చి వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చున్నాడు. రమ ఇంకా శ్రీధర్ గారు ఇద్దరూ తనని భయపడుతూ చూస్తుంటే వెంటనే వైదేహి తేరుకుని అతన్నే కోపంగా చూస్తుంది. మరి సామ్రాట్ ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి అనేది వచ్చే భాగంలో చూద్దాం.